రామ్ గారు. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారా? సార్ కూటమి గెలిచింది, గెలవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మనం గెలిచాం కాబట్టి మనం ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పరిపాలించాలి. గుడ్ గవర్నెన్స్ ఇస్ అవర్ గోల్. ఆ గుడ్ గవర్నెన్స్ కి అడ్డుగా ఉన్నటువంటి ఏ సమస్యనైనా మనం పరిష్కరించాలి. గతంలో జరిగిన తప్పులు ఏమన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్యారల్ గా జరగాల్సినటువంటి గవర్నెన్స్ లో భాగాలే. కాబట్టి గతంలో ఏదైనా జరిగి ఉంటే, ఎవరి మీద ఏదైనా ఎలిగేషన్స్ ఉంటే, కేసులు ఉంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాదు మన ప్రాధాన్యత, అది కాదు. కూటమి డెఫినెట్ గా సాంబశివరావు గారు, ఓకే, మాణిక్యరావు గారు, వర్మ గారు, యానివర్సరీగా బాగుంటది కాబట్టి ఆ రేపు ప్రత్యేకంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఇట్ ఇస్ ఫుల్లీ జస్టిఫైడ్ అని నేను అనుకుంటున్నాను. ఈ లోపు ఏదన్నా తెనాలి లాంటి ఇన్సిడెంట్స్, ఇంకేదన్నా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే ఈ సిస్టమ్ డెఫినెట్ గా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బాధ్యత తీసుకుంటే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగానే మనం శిక్షించాలి. అంటే సాంబశివరావు గారు, ఎందుకు నేను చెప్తున్నానంటే ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ది స్టేట్ హ్యాస్ టు బి, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక పద్ధతిలో నడవాలి అనేది ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమయ్యేలాగానే మనం చేయాలి. మనం తప్పులు చేస్తే, మనం పొరపాట్లు చేస్తే, మనకి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ తెలియకపోతే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ లాస్ టు ద విన్. మనం ఏదైతే గెలిచామో, ఏదైతే కూటమి ఒక చోటకు వచ్చి గెలిచిందో దానికి ఆ పర్పస్ పోద్ది. సో ఒక కూటమి కార్యకర్తగా నేనేమంటున్నానంటే, జనసేన కార్యకర్తగా తప్పు ఎవరు చేసినా తప్పే. దాని పూర్వాపరాలు విచారించాల్సిన బాధ్యత ఉంటుంది. చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది దీన్ని పక్కన పెట్టేసి మనం మీరు చేశారు కాబట్టి అదే సాంబశివరావు గారు, నేను అదే అడగబోతున్నాను. సాంబశివరావు గారు, ఒకటి అర్థం కాదు ఏంటంటే 4 సంవత్సరాల టైం ఉందండి. ఇంకాని మీరు చేయాల్సింది చాలా ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలు అవనియండి, లేకపోతే అమరావతి అవనియండి, లేకపోతే పోలవరం అవ్వండి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవో యాక్టివిటీ చేయాలి. అది షరామామూలుగా తప్పదు. కూటమి ఉన్నప్పుడు కూడా గతంలో కూడా ఆ రకంగా చేసేవారు. జనసేన చేసేవారు, టీడీపీ చేసేవారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో మీ మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయంటున్నారు, బరువు ఎక్కువ ఉన్నదంటున్నారు. ఎలా పాలించాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఈ దీపాలు వెలిగించండి, లేకపోతే టపాసులు పేల్చండి, ఈ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టడం కాదు కదా. ఇది ప్రజలకు ఇది అవసరం లేని పని కదా అండి. అది ఫోకస్ అది మాత్రం ఎందుకు ఇంపార్టెంట్ కాదు. మనం రోజు ఉదయం స్కూల్కి వెళ్ళి ప్రతిజ్ఞ చేసేవాళ్ళం ఇంతకు ముందు, లేదంటే జాతీయ గీతాలు పాడేవాళ్ళం. రోజు పాడాలా? రోజు గుర్తు చేసుకోవాలా? అది ఎంత ఇంపార్టెంటో ప్రజానీకం కూడా రోజు మంచి చెడుల మధ్య డిస్కషన్ జరగాల్సిన అవసరం సొసైటీ. సార్ ఏడాది అయిపోయింది కదా సార్, వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా వాళ్ళు వినాశనం చేశారు, లేకపోతే ఇంకో నాశనం చేశారంటే ఇంకోటి వర్మ గారు, దానికి సంబంధించి ఇందాక దుప్పుడు గారు ఏమంటున్నారంటే